మరణ మృదంగం. వెన్నెల వంటగదిలో వంట చేస్తోంది. ఆనంద్ ఇంకా ఆఫీసు నుంచి రాలేదు. అప్పుడు సమయం రాత్రి 9. ఆనంద్, వెన్నెల ఊరి చివర ఉన్న ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈ ఇల్లు అయితే ఆనంద్ ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని, ఇక్కడి వాతావరణం కాలుష్యం కోరల్లో చిక్కుకోదని వారి ఆలోచన. ప్రతిరోజు వంటగది పక్కనే ఉన్న ఒక గదిలోంచి ఎప్పటిలాగే ఒక ఏడుపు వెన్నెలకి వినిపిస్తోంది. ఎవరో తనని గమనిస్తున్నట్లుగా అనిపిస్తోంది. తనే అలా భ్రమపడుతున్నానేమో, కొత్త ప్రాంతం కదా అనుకుంది. ఇంతలో ఆనంద్ వచ్చాడు. తనకి విషయం చెబుదామనుకుంది. తను అలసిపోయి వచ్చాడు. ఎందుకులే అని ఊరుకుంది. నేను ఆఫీస్ పని మీద టూర్కు వెళ్ళాలి. 4 రోజుల వరకు రాను. నిన్ను మీ అమ్మగారింట్లో దిగబెట్టనా అన్నాడు ఆనంద్. 4 రోజులకేమండి, నేను ఇక్కడే ఉంటా. మీరు వెళ్ళి రండి అంది వెన్నెల. ఆ మరుసటి రోజు తన టూర్కి వెళ్ళిపోయాడు. సరిగ్గా సమయం 6. అప్పుడు మళ్ళీ ఆ గదిలో ఏడుపు ప్రారంభమైంది. ఈసారి వెన్నెల తెగించి ఆ గది తలుపులు తెరిచింది. ఏడుపు ఆగిపోయింది. అక్కడే ఉన్న బల్లపై ఉంది దుమ్ము ధూళితో కూడిన ఒక పుస్తకం. అదే మరణ మృదంగం. వెన్నెల పుస్తకం చేతిలోకి తీసుకోగానే ఆగిపోయిన ఏడుపు గొంతు నుండి ఒక మాట వినిపించింది. ఈ పుస్తకం చదవడం ప్రారంభించడానికి ముందు నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. ఈ పుస్తకం నువ్వు చదవడం ప్రారంభించాక ఇక నువ్వు ఆపాలనుకున్నా ఆపలేవు అని ఒక భయంకరమైన నవ్వు వినిపించింది. అంతే, వెన్నెల ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది నిద్ర నుండి. మిగతా భాగం పార్ట్ 2లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.